ముద్దపప్పు ఆవకాయ ఎంత ఫేమస్సో ములక్కాడ టమాటా కూర కూడా అంతే ఫేమస్. అసలు ములక్కాడ వేస్తేనే ఆ కూరకి ఒక ప్రత్యేకమైన వాసన, రుచి వచ్చేస్తాయి. మరి చాలామందికి ములక్కాడ సరిగ్గా ఉడకదు, లేదా టమాటో గ్రేవీ పల్చగా అయిపోతుంది. అలా అవ్వకుండా ముక్క జ్యూసీగా రావాలి, గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కూరకి 2 లేత ములక్కాయలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. ముందు ఈ ఆనియన్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ములక్కాడ ముక్కలు మంచిగా మెత్తబడాలి కాబట్టి మనం ముందుగానే యాడ్ చేసుకోవాలి. అవి ఎంత బాగా మగ్గితే మన కూర రుచి అంత బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ములక్కాడ ముక్కలు ఒక 50% మగ్గిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న టమాటో ముక్కల్ని అన్నీ యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిపేసి టమాటాలు మగ్గడానికి మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. కారం ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ములక్కాడ ముక్కలు ఒక 75% ఉడికిపోయిన తర్వాత మనకి ఈ కూర గ్రేవీలా కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కూర అంతా దగ్గర పడి చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావడానికి ఒక 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. కూర చిక్కగా అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారుగా ఎంతో రుచికరమైన నోరూరించే ములక్కాడ టమాటో కూర ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.